అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బెంగళూరులో అయితే న్యూ ఇయర్ అయితే బాగా సూపర్గా సెలబ్రేషన్ అయితే చేస్తారు. మేము కూడా పిల్లల్ని అయితే బేకరీకి అయితే పిలుచుకొని వచ్చేసినాము. తప్పనిసరిగా కేక్ కట్ చేయాలనేసి ఏం లేదు, కానీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ సంతోషానికి అయితే కట్ చేయాలనిపిస్తుంది. బెంగళూరులో అయితే బేకరీలు అయితే ఫుల్ రష్గా ఉన్నాయి. అసలు కేకులు బయటనే, బేకరీకి బయటనే ఒక షో లాగా అయితే పెట్టేసినారు. నైట్ 12 గంటలకైతే ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎక్కడ చూసినా పటాసులతో అయితే పిల్లల సంతోషం కోసం మాత్రమే తెచ్చినాము. మా కూతురు అయితే బటర్ఫ్లై అంట, బటర్ఫ్లై కేక్ అడిగిందనేసి ఆ కేక్ అయితే తెచ్చేసినాము. పటాసుల సౌండ్లకైతే మనం నిద్ర లేచేయాల్సిందే. మేము కూడా ఇంటికి కేక్ అయితే తెచ్చేసినాము. తప్పనిసరిగా కట్ చేయాలని ఏం లేదు, పిల్లల సంతోషానికైతే తెచ్చేస్తాం. చూడండి వాడైతే ఎంత సంతోషపడిపోతున్నాడో. బెంగళూరులో నైట్ 12 గంటలకైతే అంత గోల గోలగా ఉంటుంది. న్యూ ఇయర్ డే కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అంతే. హ్యాపీ న్యూ ఇయర్. అగ్గి పట్టింది, అగ్గి బ్రెడ్ అంటే ఇట్లాంటివి చేస్తూ అగ్గి పెట్టేసి నా చేయికి నేను నువ్వంటే బాగుంటుంది అంటే చేయొచ్చు. నేను అంటిస్తా. పొలం ఇట్లు పెట్టుకోకూడదు, ఇట్లా పైకి ఎత్తుకుంటే చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అంతే. హ్యాపీ పట్టుకోండి, కేకని పట్టుకుంటాను. కొంచెంగా కొయ్యండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. తొక్క పట్టి చేసిపోయా. మా తోకలు ఎత్తేస్తా. తోకలు కట్ చేసుకుంటా కొంచెం. మీకు కూడా హక్ పీస్ కావాలంటే తినేయండి హోటల్లోనే. ఇప్పుడు నువ్వు మూతి బాగా పెట్టుకో, మూతి పెట్టుకుంటే పక్కబో పక్కబో. మా బాగా పెట్టుకోరా మూతి. నేను ఇది వేరే పీస్ చేసి పెట్టినా. తీసుకొని తినండి.
ఏమన్నా చూస్తే లోపల సూపర్గా ఉండదు రాబా. నేను తోకనే కోసాను. తిను తిను. నేను అందరికి కావాలంటే ఇక్కడ వచ్చేయండి. ఎందుకు కావాలంటే ఇక్కడ వచ్చేయండి. ఎంత బాగా కట్ చేశాను.